సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాక్యాంశం నిమిత్తము ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమని చెప్పాను. ఇక్కడ సాధ్యం అనే మాట మనం చూస్తున్నాం. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవుడు సర్వశక్తివంతుడు, దేవుడు ఎల్ షద్దాయ్. ఆయనకు అసాధ్యమైంది ఏది ఉండకూడదండి. ఆయనకి అన్నిటి మీద అధికారం ఉండాలి. ఆయనకి భూమి మీద నివసిస్తున్న ప్రాణుల మీద పాపాలు క్షమించేటువంటి అధికారం, తీర్పు తీర్చేటువంటి అధికారం. అని లోకానికి వస్తే సమస్తం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తిగా, దేవునిగా ఆయన కొలవబడాలి. యేసుప్రభువు అధికారం అనేటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నారు. ఏదైనా పనిని నిర్వర్తించేటువంటి సామర్థ్యం కలిగి ఉండటనే డునాటోస్ అనేటువంటి మాటను ఉపయోగించారు. వాస్తవానికి నూతన నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. ఒరిజినల్ పదాల గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదండి. శూన్యం నుంచి సమస్తాన్ని కలుగు చేశాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన తుఫాన్ నిమ్మలపరిచాడు, సముద్రం మీద నడిచాడు, ఆయన కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, గ్రుడ్డి వారికి కళ్ళను ప్రసాదించాడు, మరణించిన వాడిని కూడా ఆయన తిరిగి లేపాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన అసాధ్యమైన వాటిని సుసాధ్యపరచగలడు. నువ్వు అసాధ్యం అనుకుంటావు, కానీ దేవుడు సుసాధ్యపరచగలడు. నాకు ఈ సందర్భంలో ఒక సన్నివేశం నాకు గుర్తొస్తుంది, అది మీతో పంచుకుంటాను. యుద్ధం ముమ్మరంగా జరుగుతుంది, భీకర యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో ఒక సైనికుడు వాస్తవానికి శత్రువుల బారిన పడుతున్నప్పుడు, శత్రువుల చేతికి చిక్కుతున్నప్పుడు ఆ వ్యక్తి యుద్ధ భూమిలోంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి అక్కడ దాక్కోవాలి. శత్రువులు అతను తరుముతున్నారు. ఆ టైంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు, నన్ను కాపాడయ్యా, నన్ను రక్షించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. పరిగెత్తుకుంటూనే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు అక్కడ ఒక పాడుబడిపోయిన ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళని దేవుని ఆత్మ అతను ప్రేరేపించగా అతని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వచ్చిన తర్వాత అతని ఇంట్లో అలా బిక్కుమని ఉంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు అతడు ఏ డోర్ నుంచి అయితే వచ్చాడో ఆ గుమ్మం దగ్గర ఒక సాలెడు, ఒక స్పైడర్ నెట్ వేస్తూ ఉంది. సాలిగూడు అల్లేస్తుంది. వితిన్ మినిట్స్లో మొత్తం కూడా ఆ డోర్ అంతా కూడా సాలిగూడు అల్లేసింది. అల్లిన తర్వాత కాసేపటికి ఒక 5-10 నిమిషాలకే ఆ శత్రువులు వచ్చి చూసుకున్నారు, ఇక్కడ ఏమన్నా ఉన్నాడని చూసుకుంటే వాస్తవానికి ఆ సాలిగూడు ఉండటానికి కారణం బట్టి ఇందులోకి వచ్చి ఉండడు. ఎందుకంటే ఇందులోకి వచ్చి ఉంటే కనుక ఆ సాలిగూడు తెగిపోయి ఉంటుంది అని చెప్పి వారు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. నిజంగా ప్రభువుని గణపరిచాడు. ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఆ టైంలో సాలెపురుగు, నా స్పైడర్ను ఆజ్ఞాపించావయ్యా, నన్ను రక్షించడం కొరకు, నా ప్రాణాన్ని తప్పించడం కొరకు సాలెపురుగు చేత సాలెగూడు వేయించావు, ఎంత గొప్ప దేవుడు అయ్యా అని ప్రభువుని గణపరిచాడు. నిజమే, ప్రభుకు అసాధ్యమైనది ఏదో ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడండి. నిజంగా ఆ వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యం చెప్పాడు, శత్రువుల నుంచి ఈ విధంగా నేను బయటపడ్డానని ప్రభువే నా జీవితంలో కార్యం చేశాడు. ఆ టైంలో ప్రార్థన ద్వారా నా జీవితంలో దేవుడు అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యపరిచాడు. మరణం నుంచి తప్పించడం యెహోవా వశమని లేఖనాలు సెలవిస్తున్న రీతిలో నా మరణం నుంచి ఆయనే కాపాడిన అన్న వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. నేను ఎందుకు మాట చెప్పాను తెలుసా? నీ జీవితంలో అనారోగ్యాలు ఉన్నాయా? డాక్టర్ గారు అనొచ్చు ఎక్కువ కాలం బతకవని, లేకపోతే నీ యొక్క రోగం నేను మరణానికి నడిపిస్తుందని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవాదేవుడు నీ జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యపరుస్తాడు. డాక్టర్ చెప్పొచ్చు, నీకు గర్భఫలం రాదమ్మా, నీకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది, జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పొచ్చు. మా చర్చిలో చాలామంది డాక్టర్లకి అసాధ్యం అన్నారు, కానీ దేవుడు సాధ్యపరిచాడు. 2 బిడ్డల్ని దేవుడు అనుగ్రహించారు. వారు సాక్ష్యం చెప్తున్నప్పుడు నా హృదయం ఎంతగానో పులకరించింది. దేవుడు నామం మహింపరిచాను. నీ జీవితంలో ఒకటి దేవుడు అసాధ్యమైనటువంటి సుసాధ్యపరచగలడు. ఒకళ్ళ అనారోగ్యం నుంచి దేవాదేవుడు నీకు విడుదలను ఇవ్వగలడు. అప్పుబాధల నుంచి దేవాదేవుడు గొప్ప ద్వారం నీ కోసం తెరవగలడు. లేకపోతే విదేశీ యానాలు చేయాలి, విదేశాల్లో చదవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలంటే ఆశ నీకుంది, కానీ నీ స్తోమత సరిపోదా? కానీ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుని కృపలో నడు, దేవుని పరిచర్యలో కొనసాగు, దేవుడు నేను దీవిస్తాడు, ఆశిస్తాడు. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. ఉడికిన షారా గర్భాన్ని దేవుడు తెరిచారు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. యోర్దాన్ నది 2 పాయలుగా చేశాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని ప్రభు వేశాడు. నిజంగా ఇశ్రాయేలు పట్ల చేసిన కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. అందుని బట్టి దేవుని పరిపూర్ణ విశ్వాసం ఉంచండి, నమ్మకంగా దేవుని సేవించండి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అద్భుతాలు మీరు సొంతం చేసుకుంటారు. దేవుడు అటువంటి కృప మీకు అనుగ్రహించును గాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏది ఉండదయ్యా, ఏది లేదు. దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ యూ లార్డ్. నువ్వు ఈ లోకానికి వచ్చి నీ సర్వశక్తిమత్వాన్ని రుజువుపరుచుకున్నారు. సముద్రం మీద నడిచారు, అనేక మంది రోగులను స్వస్థపరిచారు, మరణించిన వారిని సైతం లేపారు. నువ్వు మరణాన్ని తిరిగి జయించావు. నీకు అసాధ్యమైనది లేదయ్యా.
ప్రాణం పెట్టడానికి, దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందన్నారు. నీకు స్తోత్రాలు. దీవించండి తండ్రి. ఈ మాటలు విన్నటువంటి వారిలో గొప్ప కార్యసిద్ధిని కలుగు చేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి స్వస్థ అనుగ్రహించండి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి విడుదలను ప్రసాదించండి. గర్భఫలాలు లేనటువంటి గర్భఫలాలను గురించండి. ఉద్యోగాల్లో గొప్ప ఉత్తీర్ణత, ఉద్యోగాల్లో గొప్ప ఇంక్రిమెంట్స్ నీ ప్రజలకు అనుగ్రహించండి. కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. కోర్టు సమస్య నుంచి విడుదల అనుగ్రహించండి. ఆదరణ అనుగ్రహించండి. ఒంటరితనం నుంచి విడుదల అనుగ్రహించండి. ఏకాంగుల సంస్థలుగా చేయండి. నేను ఈ దినదీవులను మెండుగా నీ ప్రజలకి మీరు మెండుగా ఇవ్వమని వేడుకుంటూ యేసు నామం పెట్టడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘంలో ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. ఒకవేళ మీరు ఈ పరిసర ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా రండి. ఉదయం 6 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకు, సాయంకాలం 6:30 గంటలకు జరిగేటువంటి ఆరాధనలో పాల్గొనండి. అద్భుతాలు మీ జీవితంలో సొంతం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అదే రీతిగా నూతన మంది నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. విజయవాడ పట్టణంలో సుమారు 8,000 నుంచి 10,000 మంది పట్టేటువంటి పెద్ద మందిరాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నా. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విరాళాన్ని పంపించండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశించునుగాక. ఆమెన్. ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. క్రైస్ట్ టెంపుల్కి దేవుడిచ్చినటువంటి భూమి ఇదే. 2 ఎకరాల 16 సెంట్లు స్థలాన్ని క్రైస్ట్ టెంపుల్ పేరు మీద దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే స్థలంలో మహిమాన్విత దేవుని సంఘాన్ని నిర్మించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. గతించిన కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ వస్తున్నాం. పర్మిషన్స్ ఆల్రెడీ గ్రాంట్ అవుతున్నాయి. ఇదే స్థలంలో సుమారుగా 10,000 మంది పట్టేటువంటి ఒక మహిమాన్విత సంఘం నిర్మించబడబోతూ ఉంది. కావున మిమ్మల్ని అందరినీ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను. మీ అనుదిన ప్రార్థనలో క్రైస్ట్ టెంపుల్ అనేటువంటి ఈ యొక్క సంఘం కొరకు, ఈ కన్స్ట్రక్షన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ మందులు అనేక మంది రక్షణ పొందాలి, అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దేవుని శక్తిని ప్రత్యేకంగా అనుభవించాలి. ఇప్పుడు వరకు ఈ ల్యాండ్ వాస్తవానికి పొలాన్ని మనం తీసుకోవడం జరిగింది. ఈ పొలంలో సుమారుగా 4 అడుగులు ఈ మట్టిని పూడ్చడం జరిగింది. ఆ తదుపరి ఒక ప్రత్యేకమైన కన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఆ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్, ఆ తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ దేవుని మహాకృపను బట్టి నీటి కొరకు ప్రార్థన చేసినప్పుడు చక్కటి నీటిని, మంచి నీటిని దేవుని అనుగ్రహించారు. తక్కువ లోతులోనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుని బట్టి కుటుంబాలతో అందరూ ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుడు మీరు ప్రేరేపిస్తున్నట్లయితే యోగ్యమైన పరిచర్యకు మీ ప్రేమపూర్వకమైన విరాళాలను పంపించండి. కట్టాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. అందుని బట్టి దేవుని మీద ఆధారపడి మేము సేవను జరిగిస్తున్నాం. ఏమి విదేశీ సహకారాలు లేవు. దేవుని సేవ మీద ఆధారపడి సేవను ముందుకు నడిపిస్తున్నాం. కాబట్టి మీ కుటుంబం తరపున ఒక శ్రేష్టమైన కానుకను దేవుని మందిరం నిర్మాణం కొరకు మీరు విత్తండి. తద్వారా గొప్ప పంటను మీరు కోస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవిస్తారు. ఈ పరిచర్యలో 1900కు పైగా బాప్తిసాలు తీసుకుని వారు దేవునికి కృపలో నడుస్తున్నారు. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థన చేయండి. మందిర నిర్మాణం కోసం ప్రార్థన. దేవుని చిత్తం అయితే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ యొక్క మెయిన్ శాంక్చురీని కట్టడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ద్వారాలు తెరవబడినట్లు ప్రార్థన చేయండి. దేవుని చిత్తం అయితే 31 ఆ తర్వాత జనవరి ఆరాధన ఇక్కడ జరిగించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేయండి, సహకరించండి. దేవుని ప్రత్యేకంగా దీవించును గాక. ఒకవేళ మీరు ఎవరైనా సరే ఈ యొక్క మందిరం కొరకు విరాళం ఇస్తానన్నటువంటి వారు కింద ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా ముందు పెడుతున్నాను. దయచేసి ఆలోచన చేసి, ప్రార్థన చేసి దేవునికి మందిరం కొరకు మీ విరాళాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభువు పేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ విజయవాడ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.